ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. భక్తిని పరిమళించబోయే చిన్నారుల మనసులో నుండి వచ్చే ప్రతి పదం ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. వేద శ్లోకాల్లో, నాట్య రూపాల్లో, వేషధారణలో సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించనున్న చిన్నారులకు స్వాగతం పలుకుదాం. ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరించనున్న ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు గారికి కూడా స్వాగతం పలుకుదాం. గురువుగారు నమస్కారం అండి. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. శ్లోకం చదవడం ఒక భక్తి సంప్రదాయం. అది శ్రద్ధగా, భక్తి భావంతో పలికితే అది పరమాత్మ పాదసేవగా మారుతుంది. అటువంటి చక్కటి శ్లోకంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులను వారి పరిచయం వారి మాటలోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. గురుగారు నమస్కారం అండి. నా పేరు పి మౌనిక. నేను శ్రీ వెంకటేశ్వర బాలమందిరంలో 10వ తరగతి చదువుతున్నాను. మేము శ్రీ ఆదిత్య హృదయ పారాయణం చేయడానికి వచ్చాము. గురువుగారు నమస్కారం అండి. నా పేరు బి డోలా ప్రియ. శ్రీ వెంకటేశ్వర బాలమందిరంలో 10వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి అనిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. టీఈడి బాలమందిరంలో చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను ఎస్డి బాలమందిరంలో 10వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఆర్ ప్రవళిక. ఓం శ్రీ ఆదిత్య హృదయం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవదైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామమగస్యో భగవాన్ ఋషిః అగస్యోవాచ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ వదీర్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వమివ స్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో దేశ తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ వాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రోదన దత్కాలో యమస్యోమో యమాంపతిః పితరో వసవస్సాధ్య యస్వినో మనుతో మనుః వాయుర్వన్నే ప్రజా ప్రాణా ఋతుకర్త ప్రభాకరః ఆదిత్య సవితః సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను సర్వరేతా దివాకరః హరిదస్వ సహస్రాచి సప్త సప్తిర్మరేచిమాన్ తిమిరోదన దస్యంభో షష్టా మార్తాండాం సుమాన్ హిరణ్యగర్భ శిశిరశ్రవణో భాస్కరో రవిః అగ్నిగర్భోదిదే పుత్ర శంఖః శిశిరనాశనః వ్యోమనాదః సమోభేది రుద్య దుస్సామపారగః ఘనావృష్టిరపామిత్రో వింధ్యవేది ప్లవంగమః ఆతపి మండలే మృత్యో పెంగళః సర్వతాపనః కపిర్విశ్వో మహాతేజ నష్ట శోకో భవత్తమః నక్షత్ర గ్రహ తారానామధికో విశ్వభావనః తేజసామపి తేజస్వి బాధసాన్పన్నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాద్రాయే నమః జ్యోతిజ్ఞానానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో ఉగ్రాయ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమో ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమో పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుదేశాయ సూర్యాయ ఆదిత్య వక్షసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోజ్ఞాయ హిమజ్ఞాయ చతుర్జ్ఞాయ మితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః తప్తచామీకరాభాయ వర్ణయే విశ్వకర్మణే నమస్తమోభివిజ్ఞాయ రుచయే లోకసాక్షినే నాసయత్యేష వైభూతం తదైవ సుజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తే భూతేషు పరినిశ్చితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదా చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వానేషు రవి ప్రభుః
ఏనమాపస్య కృతేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషం కశ్చి నావసీద విరాఘవ పూజయస్వైన మేఘాగ్రో దేవదేవం జగత్పతితం ఏతత్రిగుణి జంతత్వా యుద్ధేషు విజయిష్యసే అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసే ఏవముక్తా గదాగస్యో జగామచేతాగతం ఏతచ్చుత్వా మహాతేజ నష్ట శోకో భవత్తదా ధారయామాస సుప్రేతో రాఘవ ప్రేతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షితత్వాతో పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్యాసు జయపుత్ర ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేష రుష్టాత్మా యుద్ధాయ సముపాగమన్ సర్వయత్నేన మహతా వదే తత్సదివో భవత్ అదర విరవదన్ నిరీక్ష రామం ఉదిత వనం పరమం పరుష్యమానః నితిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్య గతో వచస్సరేతే ఇతి శ్రీ వాల్మీకి రామాయణే యుద్ధకాండే ఆదిత్య హృదయ స్తోత్రం నామ సప్తోత్తర శతతమ స్వర్గ సమాప్తః. ధన్యవాదాలు గురుగారు. శ్లోక పఠనంలో చిన్నారులు ఎంతో భక్తి భావంతో పఠించిన శ్లోకాన్ని విన్నాం కదండి. మరి గురువు గారు ఏమంటారో వారి మాటలోనే విందాం. గురువుగారు, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. విద్యార్థినులు మీరు చాలా చక్కగా మీ వయసుకు మించి ఆదిత్య హృదయం పారాయణ చేశారమ్మా. ఈ ఆదిత్య హృదయం గొప్పతనం ఏంటంటే అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా రావణాసురుణ్ణి ఎలా ఎదుర్కోవాలి అని కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఎందువల్లంటే మానవునిగా అవతరించాడు కదా. అలాంటి సందర్భంలో ఆయనలో శక్తిని నింపటానికి అగస్త్య మహర్షి వచ్చి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు శ్రీరామచంద్రమూర్తికి. తెల్లవారితే యుద్ధం రావణాసుడితో. ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఆ సూర్య భగవానుని ఆరాధిస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి ప్రాతకాలంలో ఆ రావణాసురుని జయించడానికి తగినటువంటి శక్తిని సముపార్జించుకున్నారు. అంటే రాముల వారికే ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ ఆదిత్య హృదయ పారాయణ మీకు అడుగడుగునా జీవితంలో విద్యకు ఎంతో ఉపకరిస్తుంది, ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే ఆదిత్యుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి. అంత చక్కటి పారాయణ మీరు చేశారు. మీకు ఆ సూర్య భగవానుని ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. ఒక్కరే నటిస్తూ కథలోని నలుగురు పాత్రలను పోషించి రంజింపచేసేదే ఏకపాత్రాభినయం. మరి తను ఎటువంటి పాత్రను అభినయిస్తున్నాడో తన మాటలోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జి పద్మేష్. భాష్యం పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వామన అవతారంలో వచ్చాను. ఓం నమో వాసుదేవాయ. నేను శ్రీ మహావిష్ణు 5వ అవతారం. బలి చక్రవర్తిని శాసించటానికి భూమిపై మానవ రూపం ధరించాను. ఓహో, ఇదేనా బలి చక్రవర్తి యజ్ఞశాల? ఎంత గొప్పతనము, అహంకారము! ఏం దాన ధర్మాలు చేశారు కానీ ఇరము నాదే పరము నాదే అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ గర్వాన్ని ఎలాగైనా తగ్గించాలి. ఓ బలి చక్రవర్తి, నువ్వు చాలా దాన ధర్మాలు చేశావు కదా. నేను భిక్షగా ఒకటి అడుగుతాను. నాకు 3 అడుగుల భూమి భిక్షగా కావాలి. ఏంటి, ఇంత చిన్న పిల్లాడు 3 అడుగుల భూమి అడుగుతున్నాడు అనుకుంటావా? 1 అడుగు భూమిపై, 2వ అడుగు ఆకాశంపై, 3వ అడుగుకి స్థానం లేదు బలి. ఓహో, నీ సరస్సు మీద పెట్టమంటావా? నువ్వు శ్రీ మహావిష్ణుని తలుచుకో, అంతా మంచే జరుగుతుంది. నీ భక్తికి దాన ధర్మాలకు మెచ్చి పాతాళాన్ని నీ వరంగా ఇచ్చాను. ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది, అహంకారం ఎన్నటికీ గెలవదు బలి. ఓం నమో నారాయణాయ.
నమస్కారం గురుగారు. గురువు గారు, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. నాయన పద్మేష్, నీ పేరుకు తగ్గట్టుగానే నీవు ఘటన సమర్థుడైన ఆ విష్ణువులాగే కనిపిస్తున్నావు, వామనమూర్తిలాగా. నీ రూపం చూస్తే చాలా చిన్నది, నువ్వు చెప్పిన విషయం చూస్తేనేమో చాలా పెద్దది, వామనమూర్తిలాగా. శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపులకు వామనమూర్తిగా అవతరించాడు. అదితి పయోవ్రతం అనేటువంటి ఒక వ్రతం చేసి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది, నువ్వు నాకు కుమారునిగా జన్మించాలి, రాక్షసులందరినీ ఓడించి నా కుమారులైనటువంటి దేవతలకు రాజ్యాన్ని ఇప్పించాలి అని ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించి 3 అడుగులు దానమడిగి 3 అడుగులతో లోకాలన్నింటినీ వ్యాపించి దేవతల రాజ్యం దేవతలకు ఇప్పించాడు. అలాగే బలిచక్రవర్తి యొక్క భక్తికి కూడా మెచ్చి ఆయనకు చక్కని స్థానాన్ని అందించాడు. అది వామనమూర్తి యొక్క గొప్పతనం. ఆ వేషాన్ని రూపాన్ని నువ్వు చక్కగా చూపించావు. నీకు ఆ వామనమూర్తి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక 3వ అంశం కళా వైభవం. చిత్రంలో పరమాత్మ రూపం, కీర్తనలో భగవంతుని నామస్మరణం, వాద్యంలో భక్తితత్వ కీర్తనలు, ఇలాంటి విశిష్టమైన చిత్రలేఖనంతో ఆంజనేయ స్వామి ప్రతిరూపాన్ని మన ముందు చిత్రించబోతున్నారు చిన్నారి. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జుయిత్ సాయి. నేను భాష్యం స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఆంజనేయ స్వామి చిత్రం గీయబోతున్నాను. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడా, ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ దశముఖహర ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా, ఓ దశ. గురువుగారు, ఈ చిన్నారి ఆంజనేయ స్వామిని చక్కగా తన చిత్రలేఖనం ద్వారా మన ముందు ప్రదర్శించారు కదా, మరి దీని గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ.
నాన్న జుహిత్ సాయి, నువ్వు హనుమ చిత్రాన్ని చాలా అందంగా చిత్రీకరించావు. ఈ చిత్రలేఖనం అనేది చాలా గొప్ప కళ. ఎందువల్లంటే అది ఏకాగ్రతని పెంపొందిస్తుంది. చిత్రం గీయక ముందు అక్కడ ఉన్నది తెల్ల కాగితమే. దాని మీద ఒక చిత్రం గీసిన తర్వాత ఆ బొమ్మకి సంబంధించినటువంటి భావాలన్నీ మనస్సులో ఆవేశిస్తాయి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని చూచి ఆ స్వామి యొక్క రూపానుగుణంగా మనలో ఏకాగ్రతని పెంచుకుంటాం. కృష్ణుని విగ్రహం చూసామనుకోండి, కృష్ణలీలలన్నీ గుర్తొస్తాయి. హనుమ రూపాన్ని చూసామనుకోండి, ఆ హనుమ చేసినటువంటి ఎన్నో లీలలు గుర్తొస్తాయి. లంకా నగరానికి వెళ్ళటం, ఆ లంకని దహించటం, ఇలాంటి విశేషాలన్నీ గుర్తొస్తాయి. అంటే ఏకాగ్రతని పెంపొందించటానికి 10 మందిలో ఒక చక్కని భావాన్ని కలిగించేటువంటి శక్తి చిత్రకారుడికి ఉంది. అంత చక్కని కళను నువ్వు ఇప్పుడే అలవాటు చేసుకున్నావంటే నువ్వు భవిష్యత్తులో చాలా గొప్పవాడివి అవుతావు. నీకు ఆ హనుమ ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రధారణ వేషాలు భక్తిని పలుకరిస్తే, వస్త్రధారణ మన సంస్కృతిని తెలియజేస్తుంది. ఇప్పటి తరం చిన్నారులు అటువంటి వస్త్రధారణ ధరించి విలువలను పెంపొందింపచేస్తున్నారు, మన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో వస్త్రధారణతో వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు భవ్య. ఈ కృష్ణాష్టమికి నేను ఇలా గోపికలా తయారయ్యాను. మా అమ్మ ఎంతో ఇష్టంతో ఈ పట్లంగా జాకెట్ నాకు కొనిచ్చింది. చూసారా, ఈ ఆకుపచ్చ రంగు పట్టు పావడ, దీని మీద ఈ ఎర్ర గులాబీ రంగు ఓని నాకు చాలా నచ్చింది. ఇంకా ఈ బట్టలు వేసుకున్నప్పుడు ఏదో తెలియని ఒక పండగ కళ నా మొహంలో వస్తుంది. ఈ బట్టలు వేసుకున్న ప్రతిసారి ఎంతో కళగా ఉంటుంది మొహం. అంతేకాదు, మా అమ్మ అచ్చం గోపికలాగే ఈ పెద్ద హారం, చేతికి ఈ బుజ్జి చేతులకి నిండుగా గాజులు, ఇంకా నేను నడుస్తుంటే ఈ గాజులు గల్ గల్మని చెప్పుడు చేస్తుంటే నాకు చాలా సరదాగా అనిపించింది. ఇంకా మా నాన్న ఈ ముక్కు పుడక వల్ల అచ్చం రాధమ్మ లాగే ఉన్నావని కూడా అన్నారు. మీకు తెలుసా నేను ఇలా గోపికలా ఎందుకు తయారయ్యానో? మా అమ్మ చెప్పింది, కృష్ణుడికి గోపికలంటే ఎంతో ఇష్టమని. అందుకే ఈరోజు ఇలా పట్టులంగా జాకెట్ గోపికలా రెడీ అయ్యి వస్తే కృష్ణుడికి చాలా ఇష్టమని చెప్పింది. కృష్ణుడు నన్ను ఈరోజు చూసి మురిసిపోతాడని కూడా చెప్పింది. ప్రతి కృష్ణాష్టమికి మేము నైవేద్యాలు చేస్తాము. అటుకులు, వెన్న, పాయసం చేస్తాము. ఇవన్నీ కృష్ణుడికి చాలా ఇష్టం. ఇంకా ఆ వెన్న దొంగని కథలు వింటుంటే భలే నవ్వొస్తుంది. ఇంకా మా వీధిలో ఉట్టి కొడతాము, డాన్స్ కూడా వేస్తాము, కృష్ణుడి భజనలు చేస్తాము, పాటలు కూడా పాడతాము. ఇలాంటి బట్టలు వేసుకున్న ప్రతిసారి మన తెలుగు సాంప్రదాయ సంస్కృతిని ఎక్కువ గౌరవించినట్టుగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణలో భాగంగా ఈ చిన్నారిని మనం చూసాం కదండి. మరి దీని గురించి మీ స్పందన ఏంటో తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. అమ్మ భవ్య, అసలు నీ ప్రతిభ వర్ణనాతీతం. ఎంత చక్కగా చెప్పావంటే నిన్ను చూస్తుంటే ఆ గోపికను చూస్తున్నట్లుగానే ఉంది, ఆ ద్వాపర యుగంలోకి వెళ్ళినట్లుగా ఉంది. కృష్ణుడికి గోపికలంటే ఎందుకంత అభిమానం, గోపికలకు కృష్ణుడంటే ఎందుకంత అభిమానం అంటే, ఈ విషయంలో ఆ శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలలు చూచి వాళ్ళు తన్మయులైపోయారు గోపికలందరూ. ఎన్నో రకాలైనటువంటి లీలలు చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడప్పుడు వాళ్ళ కోపం వచ్చినా కూడా ఆ శ్రీకృష్ణుని ఆటలు చూసి వాళ్ళు మురిసిపోయేవారు. శ్రీకృష్ణుని వేణునాదం అంటే గోపికలకు చాలా ఇష్టం. భక్తులందరిలోకెల్లా ఆ స్వామికి నిజమైన భక్తురాళ్ళు ఎవరంటే గోపికలే. నిరంతరము ఆ శ్రీకృష్ణుడిని తమ హృదయంలో నిలుపుకున్నారు. శ్రీకృష్ణుడంటే పరమాత్మ అని సంపూర్ణంగా తెలిసినటువంటి వారు గోపికలు. అలాంటి చక్కని వేషాన్ని, రూపాన్ని నువ్వు ఈరోజు ఇక్కడ చక్కగా ధరించి ఉన్నావు. చాలా ఆనందం. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం నీకు సర్వకాల సర్వావస్థల యందు కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. గురువుగారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకే కాకుండా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్న చిన్నారులకు కూడా ఒక మంచి మాటను తెలియచేయండి.
ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట ఏమిటంటే, ప్రతి ఒక్కరికి వారి వృత్తే దైవం. ఎవరైతే వారి వృత్తిని దైవంగా భావించి ఆచరిస్తూ ఉంటారో వారికి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకి విద్యార్థులకు ఏది ప్రధానం అంటే విద్య. ఆ విద్యను శ్రద్ధగా అధ్యయనం చేయటమే దేవుని పూజతో సమానం. అలాగే ఎవరు ఏ వృత్తిని అవలంబిస్తూ ఉంటారో ఆ వృత్తిని వాళ్ళు దైవంగా భావించి ఆచరించినట్లయితే అది భగవంతుని యొక్క ఆరాధనతో సమానమవుతుంది అని పెద్దలు చెబుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఈనాటి బాలముకుందం కార్యక్రమం శ్రద్ధా భక్తితో శ్లోకాలను పఠించి నటనతో మైమరిపింపచేసి కళా సంస్కృతితో ఆనందాన్ని అందించిన చిన్నారులకు మంచి భవిష్యత్తును కలిగించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరో బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.